హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వీరేష్. నేను మీకు కాస్మెటాలజిస్ట్‌గా అందరికీ తెలుసు. సో, ప్రెజెంట్ నేను వాంకోవర్‌లో ఉంటున్నాననమాట. సో, చాలామంది నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, నేనిప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్‌లోన మీకు మెయిన్‌గా నా వ్లాగ్స్ ఉంటాయి. సో, మొత్తం వాంకోవర్‌కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, టూరిస్ట్ డెస్టినేషన్స్ మొత్తం అన్నీ షూట్ చేసి మీకు చూయించడానికి ట్రై చేస్తాను. తర్వాత స్కిన్ కేర్ గురించి కానీ, మేకప్ గురించి కానీ, మొత్తం అంతా కాస్మెటిక్స్ సంబంధించి కానీ, నేను ఇందులో మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్రెజెంట్ ఈరోజు వచ్చేసి నేను క్యాపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ బాగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది వాంకోవర్‌లోన. సో, నేను మీకు అది చూపించబోతున్నాను ఇవాళ. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఉంటుందండి. సో, నేను ఇప్పుడు బస్‌ని క్యాచ్ చేసేసుకొని నేను స్పాట్‌కి వెళ్ళిపోతాను. సో, ఇది గ్రోవ్స్ మౌంటైన్ అనమాట ఇది. ఇది కూడా చాలా మంచి టూరిస్ట్ స్పాట్. సో, ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్‌లో అన్నమాట. సో, హాలోవీన్ దగ్గరలోనే ఉంది కాబట్టి మొత్తం అంతా థీమ్ ఇలా అరేంజ్ చేశారు. సో, ఇది ఎంట్రన్స్. సస్పెన్షన్ బ్రిడ్జ్ తయారు చేసేటప్పుడు ఏవైతే వాడినారో పనిముట్లు, సో అవన్నీ ఇక్కడ పెట్టారు. మనకు ఇవి యాక్చువల్గా తయారు చేసినప్పుడు వాడిండేటివి. సో, మనకు ఇక్కడ ఇదొక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. చూడండి. I was inspired, of course, by this spectacular setting, but also by you. కింద మీకు కనిపిస్తుంది క్యాపిలానో రివర్. ఇక్కడ నుంచి సరిగా కనిపించట్లేదు. నేను మీకు అక్కడికి తీసుకెళ్తాను డైరెక్ట్ స్పాట్ దగ్గర. సో, సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి. సో, ఇప్పుడు మనము ఇక్కడ మొత్తము హాలోవీన్ అనేది మనకు 31కో 30కో ఉంది ఇక్కడ. సో, అందుకు ఎక్కడ చూసినా కూడా థీమ్ అనేది హాలోవీన్ థీమ్ లాగానే అరేంజ్ చేశారు. సో, ఒకసారి సరౌండింగ్స్ చూస్తే లైటింగ్స్ అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇక్కడ మొత్తం అన్ని పంకిన్స్ అన్ని అరేంజ్ చేశారు. సో, సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి. సో, ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్. సో, ఓ ఓ ఓ ఓ చూడండి ఇది ఎలా ఊగుతుందో. ఇదిగోండి ఊగుతూ ఉంది కదా, అందుకే దీని పేరు సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. ఓ మై గాడ్. ఓకే 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 వెల్కమ్ టు ద సస్పెన్షన్ బ్రిడ్జ్. సో, చూడండి ఎలా స్వింగ్ అవుతా ఉందో ఇది. ఇద్దో చాలా ఫన్గా ఉంటుందండి. సో, ఇది క్యాపిలానో రివర్ అన్నమాట. సో, ఈ క్యాపిలానో రివర్ మీద దీన్ని బిల్డ్ చేశారు కాబట్టి ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అన్నమాట. యా యా సో, చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి. సో, అక్కడ గ్రౌజ్ మౌంటైన్ ఉంది అండ్ ఇదేమో క్యాపిలానో రివరు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ వర్షాలు లేదు కాబట్టి ఇలా ఉంది. కొద్దిగా వర్షాలు వచ్చి కొద్దిగా వింటర్ స్టార్ట్ అవ్వగానే ఈ రివర్ కూడా చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. వింటర్లో నేను ఒకసారి మళ్ళీ తీసుకొని వస్తాను. మొత్తం ఇక్కడ మంచు అంతా పడిన తర్వాత ఒకసారి అప్పుడు తీసుకొని వస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. యా యా చూడండి ఇది ఎలా ఊగుతూ ఉందో చూడండి ఒకసారి. ఇదో యా
సో ఇంకా బ్రిడ్జ్ అవతలకి వెళ్ళగానే ఇంకా చాలా యాక్టివిటీస్, ఇంకా చాలా టూరిస్ట్ స్పాట్లు అయితే ఉంటాయండి. చూపిస్తాను రండి. ఇది బ్రిడ్జ్ మధ్య భాగం అన్నమాట. సో చూడండి, కొద్దిగా ఇక్కడి నుంచి కింద చూడగానే కొద్దిగా భయం వేస్తూ ఉంది. యా, బట్ ఈ బ్రిడ్జ్ అయితే పడిపోతుందన్న భయం అయితే లేదు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ మెటీరియల్తోనే బిల్డ్ చేసి క్రియేట్ చేస్తారనమాట. యా, యా, చూడండి 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 ఎలా ఊగుతుందో చూడండి. ఇది కనిపిస్తూ ఉందా ఊగడము? ఎంత ఫన్ ఉందంటే అసలు వావ్. ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. వ్యాంకోవర్కి ఎవరైతే వస్తారో కంపల్సరీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ క్యాపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ చరిత్ర ఏంటంటే, దీనిని 1889లోన జార్జ్ గ్రాంట్ మెక్కే అనే బ్రిటిష్ ఇంజనీర్ నిర్మించాడనమాట. ఇది నార్త్ వ్యాంకోవర్ క్యాపిలానో నదిపై నిర్మించబడింది. సో ఇది ఎస్పెషలీ హెంప్ థ్రెడ్స్ మరియు సెడార్ వుడ్తోన తయారు చేశారనమాట. 1903లోన ఇది విరిగిపోతే మళ్ళీ కేబుల్స్తోనే నిర్మించారు. 1910లోన ఎడ్వర్డ్ మెహాన్ అనే వ్యక్తి దీన్ని కొనుక్కున్నాడనమాట. ఇంకా 1935లోన మెక్ ఈ చ్రాన్ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేసి అక్కడున్న నేటివ్ ప్రజలకి ఇచ్చాడనమాట దాన్ని. ఇంకా 1956లోన మళ్ళీ దీన్ని తిరిగి నిర్మించి మళ్ళీ మోడర్న్ మెటీరియల్స్తోనే నిర్మించారనమాట. అంటే బాగా గట్టిగా ఉంటుంది ఇది పడిపోకుండా. సో ప్రస్తుతానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అనమాట వ్యాంకోవర్లోన. అండ్ 10 లక్షల పైగా ఎవ్రీ ఇయర్ దీన్ని వచ్చి సందర్శిస్తారనమాట. అది దీని చరిత్ర. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇది హాలోవిన్ థీమ్ సంబంధించి పెట్టారనమాట స్కెలిటన్స్. బట్ ఇవి రియల్వి కాదు, ప్లాస్టిక్ది. సో ఇక్కడ షాపింగ్ ఉంటుంది. మీరు ఏదైనా తినాలన్నా, ఏమైనా కాఫీ లాంటివి తాగాలన్నా కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇది కొద్దిగా ఫారెస్ట్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ ఇది ఒక అట్రాక్షన్ లాగా పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఇది తూనీగా డ్రాగన్ ఫ్లై ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది. బట్ ఇది రియల్ది కాదు, జస్ట్ ఊరికే కాపీ మాత్రమే. సో ఇది రాక్ ఫార్మేషన్ అనమాట. మిలియన్ ఇయర్స్ ముందు ఎలా ఉందనేది రాక్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ ఒక పటంలాగా ఇచ్చారు చూడండి. ఇది చూడడానికి చాలా డేంజర్గా ఉంది. ఇది మరి కుడితే ఎలా ఉంటుందో. ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా ఏర్పాటు చేశారు. సో ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇక్కడ చూడండి, ఇది బాబోయ్ దీన్ని చూడండి. Sounds like a threatening something, right? Oh my God. సో ఇదంతా మొత్తం ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇక్కడ మొత్తం హాలోవిన్ థీమే అనమాట. ఎక్కడ చూసినా పుర్రెలు, బూజు, తర్వాత వచ్చేసి స్పైడర్స్, మష్రూమ్స్, ఇలాంటి భయంకరమైనవే ఇక్కడ మొత్తం అంతా పెట్టేసి ఉంటారనమాట ఇక్కడ. యా, సో ఇక్కడి నుంచి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది మనకు. సో ఇదిగో ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా మొత్తం అంతా ఏదో వెన్స్డేలో ఎలా ఉంటుందో అలానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఇక్కడ ఏదో గబ్బిలం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో
You play again? Oh, I'm honored. But yeah, these guys are also really good indicators of how your ecosystem is doing because they're highly sensitive to pollution and pesticides. So you won't see them in downtown Vancouver. That air quality would frankly. సో నేను సస్పెన్షన్ బ్రిడ్జ్కి సమ్మర్లో వచ్చాను అనుకుంటాను. సమ్మర్లోనైతే ఇంకా చాలా జనం ఉంటారు. చాలా వరల్డ్ వైడ్ నుంచి మొత్తం ఇక్కడ ఈ డెస్టినేషన్ కోసం చూడ్డానికని వస్తారనమాట. సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో యా, ఇక్కడ నేను ఒక చిన్న మీకు బరియల్ గ్రౌండ్ సెటప్ ఒకటి పెట్టారు. ఎంత బాగుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ ఎంత బాగా సెట్ చేశారో చూడండి ఒకసారి. సో అక్కడ పొగ రావడం కానీ, తర్వాత సమాధుల్లాగా చూడండి ఎలా సెట్ చేశారో. సరౌండింగ్స్ ఎంత కలర్ఫుల్ లైట్స్తోనే వీళ్ళు డెకరేట్ చేశారంటే యా. సో ఇది ట్రీ టాప్ అడ్వెంచర్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లే 7 దాకా ఉంటాయి. సో ఒకసారి పైకి వెళ్ళి మనం చూద్దాం. అవులు ఎంత బాగా ఇది పెట్టారు చూడండి. సో ఇది రెయిన్ ఫారెస్ట్ ఎక్స్ప్లోరర్స్. సో ఇప్పుడు మనం మినీ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది చూడండి, ఇది ట్రీ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇలాంటివి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ట్రీస్ అయితే ఇక్కడ చాలా ఉంటాయండి, కెనడాలోనే ఎస్పెషల్లీ. సో ఇది ఒక మినీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది కూడా ఊగుతూ ఉంది చూడండి లైట్గా. యా, సో అక్కడ ఒక ట్రీకి చూడండి మొత్తం అన్ని ఎన్ని స్కెలిటన్స్ అరేంజ్ చేశారో అక్కడ. చూడడానికి చాలా ఫన్గా ఉంది కదా. పదండి అక్కడికి వెళ్దాం. మీరు సరౌండింగ్స్ మొత్తం చూస్తే ఎక్కడైనా కానీ మొత్తం పచ్చగా చెట్లు మాత్రమే మీకు కనిపిస్తాయి. ఇక్కడ పొల్యూషన్ అనేది కానీ, తర్వాత డర్ట్ లాంటివి చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రజలు కూడా చాలా హెల్తీగా ఉంటారన్నమాట. మొత్తం 5 సస్పెన్షన్ స్మాల్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఎస్, సో ఇందాక మీకు చూపించాను కదా లైటింగ్స్ చూడండి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్కెలిటన్స్ ఉన్నాయని చెప్పి. సో ఇదే ఆ స్కెలిటన్స్కి సంబంధించింది అనమాట. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి, హాలోవిన్ థీమ్ అనేసి. ఇది యా, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చూడండి. సో ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. మీకు చూడ్డానికి ఇదేదో నార్మల్ వాతావరణం లాగా అనిపిస్తుంది, కానీ చలి మాత్రం చంపేస్తూ ఉందండి. అసలు ఎంత చల్లగా ఉందంటే, అందులోని ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా చలి ఎక్కువ ఉంది. ఈవినింగ్ అయ్యింది, ఇంకొక 1 అవర్ అయిపోతే మాత్రం ఇక్కడ అసలు మనం ఉండలేమన్నమాట, అంత చలి అయిపోతుంది. ఇంకా వింటర్స్లోనైతే -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది. బాగా మంచు ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది 5th బ్రిడ్జ్. ఇక్కడి నుంచి మనకి కింద చూస్తే
ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది చూడండి. ఇక్కడ మొత్తం పంప్కిన్స్ ఎంత బాగా డెకరేట్ చేశారు. పిల్లలకి ఎంత ఆనందమో ఇలాంటివి చూస్తే. ఎస్, ఇది లాస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇంకా దీని తర్వాత మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. సో ఇది గైస్ సస్పెన్షన్ బ్రిడ్జ్కి సంబంధించిన వీడియో అన్నమాట. సో నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది నాకు కామెంట్లో చెప్పండి. కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమన్నా కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.